గణపవరం అనే గ్రామంలో రామనాథం అనే యువకుడు ఉండేవాడు. అతనికి ప్రస్తుతం 20 సంవత్సరాలు. అతని తల్లి రాజమ్మ ఊరులోని పొలాల్లో కూలి పనిచేసి సాయంత్రానికల్లా వారిచ్చే కూలి డబ్బులతో తినడానికి అవసరమైన సరుకులు కొని వంట చేసి కొడుకు రామనాథునికింత పెట్టి తను తినేది. తల్లి కొడుకు ఇద్దరు ఊరి చివర 10 గుంటల స్థలంలో ఉన్న పాతకాలం నాటి పెంకుటింట్లో ఉంటున్నారు. రామనాథాన్ని అందరూ రాము అని పిలుస్తారు. రాముకు 15 ఏళ్ల వయసున్నప్పుడు వాళ్ల నాన్న ఎక్కడికో వెళ్ళొస్తానని వెళ్ళాడు. ఇంతవరకు తిరిగి రాలేదు. ఒకరోజు రాత్రి మంచం మీద పడుకుని ఇంటి పైకప్పు వంక చూస్తూ పక్కన ఉన్న వేరే మంచం మీద పడుకున్న తల్లి రాజమ్మతో, అమ్మా, ఊర్లో అందరూ అంతో ఇంతో గొప్పవారిగా ఉన్నారు. మరి మనమే ఎందుకమ్మా ఎదుగు బొదుగు లేకుండా ఊరి చివర బిక్కుబిక్కుమంటూ కూలీనాలీ చేసుకుంటూ ఇలా ఉన్నాము? నేను మాత్రం ఏం చెప్పగలను రాము. ఇదంతా ఏ జన్మలో మనం చేసుకున్న కర్మ. ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాం. వచ్చే జన్మైనా మంచిగా ఉండాలని పనిలోకి పోయేటప్పుడు మన ఊరి చివర చెరువు కట్ట మీద వేప చెట్టు కిందనున్న నాగమ్మ తల్లిని రోజూ మొక్కుకుంటాను. అమ్మా, మనిషికి మళ్ళీ జన్మ ఉంటుందా? ఉంటే వచ్చే జన్మలో మళ్ళీ మనం మనుషులాగే పుడతామా? ఏమైందిరా నీకు ఈరోజు ఇన్ని పనికిరాని ప్రశ్నలు వేస్తున్నావు? సమయం మించిపోతుంది. పడుకో. పొద్దున్నే నువ్వు కూడా పట్నం వెళ్ళి కొన్ని సరుకులు తేవాలి. ఇది పనికిరాని ప్రశ్న కాదు, పనికొచ్చే ప్రశ్న. నాకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వెళ్ళిన నాన్న ఇంకా తిరిగి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఏమయ్యాడు? ఇక ఎప్పటికీ రాడా? నువ్వు నా కొడుకువి కాబట్టి తండ్రి గురించి నన్ను అడిగావు. కానీ నేను కనబడని దేవుణ్ణి తప్ప నా భర్త గురించి ఎవరిని అడగాలి? అవునమ్మా, ఎక్కడికెళ్ళాడో ఎందుకెళ్ళాడో అదైనా తెలుసా? మీ నాన్న ఇంట్లో నుండి వెళ్లే ముందు రోజు, రాజమ్మ, మనం గొప్పవాళ్ళం అవ్వాలంటే ఏదైనా సాహసం చెయ్యాలి. ఆ సాహసం చేయడానికి నాకు తాతల నాటి ఆధారం హటక మీద దొరికింది. నువ్వు బాబు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అసలు ఆయన ఉన్నాడు లేడు కూడా తెలీదు. తాతల నాటి రహస్యమా? ఏంటిది? నువ్వు చూసావా? లేదు. మీ నాయన చెప్పిన మాటలు తప్ప నేనేనాడు చూడలేదు. అసలు తాతల కాలం నాటి రహస్యమేంటి? ఏముంది అందులో? అసలు నాయన ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకోసం వెళ్ళాడు? అసలు సాహసం అంటే ఏంటి? దాని కథేంటో తెలుసుకోవాలి అనుకుంటూ ఉండగా ఇంటి పైకప్పు చూరు నుండి పల్చటి రాగురేకు రాలి రాము గుండెల మీద పడింది. దాన్ని తీసి పడుకున్న చిన్న దీపం వెలుగులో దాని మీదున్న అక్షరాలు చదివాడు. సాహసం చెయ్యరా డింబక, సామ్రాజ్యం నీదవుతుంది అని రాసి ఉంది. రాము ఆశ్చర్యంగా, నాన్నకి కూడా ఇలాంటి రాగిరేకే దొరికిందనుకుంటా అటక మీద. లేక ఇంకా ఏదైనా దొరికిందా? రేపు అమ్మ కూలి పనికి వెళ్ళాక అటక మీద వెతికి ఈ సాహసం సంగతి, సామ్రాజ్యం సంగతి తేల్చాలి అని నిద్రపోయాడు. మరుసటి రోజు సూర్యోదయం. రాజమ్మ కూలీ పనికి వెళ్తూ రాముతో, రాము, పట్నానికి వెళ్ళి నీకు నాకు నాయనకు కొత్త బట్టలు పట్టుకురా, పెద్ద పండుగ వస్తోంది కదా అని కొన్ని డబ్బులిచ్చింది. అవి తీసుకుని జేబులో పెట్టుకుంటూ, అలాగేనమ్మా, నేను వెళ్తానులే, నువ్వు వెళ్ళు అనగానే రాజమ్మ సద్దిమూట తీసుకుని వెళ్లిపోయింది. తల్లి వెళ్ళాక రాము అటక ఎక్కి అంతా గాలించాడు. ఎక్కడా ఏమీ కనబడలేదు. నాన్న విషయంలో అమ్మ చెప్పింది నిజమా అబద్ధమా అనుకుంటూ అటక మీద నుండి దిగుతూ ఉండగా కాలికి తగిలి ఒక ఇత్తడి చెంబు క్రింద పడింది. అందులో నుంచి కొన్ని కాగితాలు, వస్తువులు క్రింద పడ్డాయి. క్రిందికి దిగి వాటిని చూస్తే అందులో ఒక పాతకాలం నాటి కాగితంలో ఇలా రాసి ఉంది: అసురుల కోనలో ఆండాళమ్మ, అమ్మ చేతి కింద ఓ నీటి చెమ్మ, ఆ చెమ్మ దారంతా గిరిశిఖర మందు, వేణు ఊదేవాడి వ్రేలికోరాయి, ఆ రాయి చూపించు సిరుల దారోయి, సాహసం చేయరా డింబక, సామ్రాజ్యం నీదవుతుంది. ఆ కాగితం చదివిన రాము దాన్ని కూడా జేబులో పెట్టుకుని, అంటే నాన్న ఈ కాగితం చూసి దీని విషయమై వెళ్ళాడా? వెళ్తే ఏమైనట్టు? అంతా అగమ్య గోచరంగా ఉంది. అసలు ఈ సాహసం అంటే ఏంటి? తెగింప? ఈ చిక్కుముడి విప్పాలి, ఈ కథ అంతూ తేల్చాలి అనుకుంటూ ఇంటి నుండి ముందుకు కదిలాడు రాము. పట్నానికి వెళ్తూ చెరువు గట్టు మీద ఉన్న వేప చెట్టు క్రింద నాగమ్మ గుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటూ, అమ్మా నాగమ్మ, నువ్వు ఉన్నావో లేదో కాని నాకు సాహసమంటే తెలియజేయమ్మా. ఎవరు నువ్వు? నన్ను తలిచావుగా, నాగమ్మనిరా. ఇదిగో ఈ నాగమణి ఉన్న ఉంగరం తీసుకో. ఇది నీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది.
కాని ఈ ఉంగరాన్ని ఎప్పుడూ వేలి నుండి తీయకు. ఇదిగో నీ కోరిక తప్పక తీరుతుంది. రాము ఆ ఉంగరాన్ని తీసుకుని వేలికి పెట్టుకున్నాడు. ఏదో బలం వచ్చినట్టు అనిపించింది. అక్కడి నుండి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగానే ఒక నీటి కాలువ ముందు ఒక అమ్మాయి ఏడుస్తూ, నా తండ్రిని కాపాడండి, నా తండ్రిని కాపాడండి. ఎవరు నువ్వు? ఏమైంది? నీ పేరేంటి? నా పేరు రాధా. ఆయన నా తండ్రి. తామర పువ్వులు కావాలని అడిగాను. దిగి ఊబిలో కూరుకుపోయాడు, కాపాడండి. రాము తన ఉంగరం ఉన్న చేతిని చాచి అతన్ని ఊబిలో నుంచి లాగి కాపాడాడు. అప్పుడు ఒక ఆకాశవాణి గొంతు, రాము, ఇదే సాహసమంటే. నువ్వు నీకు సంబంధం లేని వాళ్ల కోసం చెయ్యి అందించి కాపాడావు కదా, అది నీకు ముందు ముందు చాలా ఉపయోగపడుతుంది. ఆ అమ్మాయిని నీతో పాటు తీసుకుపో. అనగానే ఊబిలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి ఒక గంధర్వుడిగా మారి రాముతో, రాము, నేను చాన్నాళ్లుగా ఊబిలోనే ఉన్నాను. సాహసం చేసి నన్ను ఎవరు కాపాడుతారా అని. కానీ ఇన్నాళ్లకు నువ్వు కాపాడావు. సాహసం అంటే ఇదే. నా కూతురు విద్యాధరి నీకు తోడుగా ఉంటుంది. నీ రహస్య మార్గాన సాగిపో. అనగానే విద్యాధరి రాము వెంట నడిచింది. వాళ్ళు దట్టమైన వింధ్యారణ్యంలో ప్రవేశించారు. సమయం సాయంత్రం అవుతుంది. ఎక్కడైనా ఆగుదాం అనుకునేలోగా భయంకరమైన కోయలు వాళ్ళని చుట్టుముట్టారు. వాళ్ళని చూసి, కంగారు పడకు రాము, ఇదే ఆసురకోను. నువ్వు వెతుకుతున్న ఆండాల అమ్మ పీఠం ఇక్కడే ఉంది. ఇప్పుడు వీళ్ళు మనల్ని అక్కడికే తీసుకువెళ్తారు. అక్కడి నుండి మన ప్రయాణం మొదలవుతుంది. ధైర్యంగా ఉండు, సాహసం చెయ్యి, నీకు నేనున్నాను. విద్యాధరి ఇలా చెప్పిన కొద్దిసేపటికే ఆ అసురు కోన కోయలు ఇద్దరిని కలిపి ఆండాళమ్మ పీఠం దగ్గర పడేశారు. మరుసటి రోజు వీరి బలి. ఆ మాటలు విన్న విద్యాధరి రాముతో, భయపడకు రాము, నాగమ్మ మనకు ఇచ్చిన ఉంగరం మన కట్లను తెంచుతుంది. అనగానే రాము తన చేతి వేళ్ల వంక చూశాడు. నాగమ్మ ఇచ్చిన నాగమణి ఉంగరం వేలికి లేదు. కంగారుగా భయంతో, విద్యాధరి, ఉంగరం నా వేలికి లేదు, ఎక్కడో పడిపోయింది. అవును, ఇందాక వారు మనల్ని బంధించినప్పుడు జారిపోయింది. వాళ్ళు చూడకుండానే నేను ఈ ఉంగరం తీశాను. ఇదిగో. అనగానే రాము ఆ ఉంగరం వేలికి పెట్టుకున్నాడు. వాళ్ళ కట్లు విడిపోయాయి. ఇద్దరూ కలిసి అమ్మవారి పీఠం క్రింద సొరంగ మార్గాన్ని కనిపెట్టి అందులో అడుగుపెట్టారు. సొరంగం ప్రక్క నుండి ఏదో పెద్ద జలపాతం ప్రవహిస్తున్నట్టుగా శబ్దం. అది విని సొరంగంలో రాము ప్రక్కన నడుస్తున్న విద్యాధరి, రాము, సొరంగం పక్క నుండి పెద్ద నది జలపాతం ప్రవహిస్తున్నట్లుంది కదూ? అవును, నేను చూసిన పాతకాలం నాటి కాగితంలో అమ్మ పీఠం కింద ఓ నీటి చెమ్మ ఇదే. ఈ దారే గిరిశిఖరానికి వెళ్తుంది. అంటే ఈ దారే గిరిశిఖరానికి వెళ్తుంది. అవునా? సరే పద. విద్యాధరి, నువ్వు నాతో కూడా రాకుండా ఉండాల్సింది. ఆడపిల్లవు, పాపం నువ్వు కూడా నాతో పాటు కష్టపడుతున్నావు. నిన్ను ఇష్టపడ్డాను కాబట్టే కష్టపడుతున్నావు రాము. పైగా మా నాన్న కూడా నన్ను నీకు తోడుగా వెళ్ళమన్నాడు. సరే, ఇంత దూరం ఎలాగూ నాతో వచ్చేసావు కదా, ఇక ఆలోచన ఎందుకు? పద. అని ఇద్దరూ ఆ సొరంగ మార్గంలో కాస్త దూరం వెళ్ళగాని మార్గానికి అడ్డుగా నిలువెత్తు అద్దం కనిపించింది. దాన్ని చూసి, ఇదేంటి, ఇక్కడ ఈ సొరంగ మార్గంలో దారికి అడ్డుగా ఇంత పెద్ద అద్దం ఎలా వచ్చింది? ఎవరు పెట్టుంటారు? ఇప్పుడెలా? ఏం చేద్దాం? చేసేదేముంది, ఎంత దూరం వచ్చాక మనం వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. నేను చదివిన కాగితంలోని రహస్యమేంటో తెలుసుకోవాలి. మా నాన్న ఏమయ్యారో అన్న నా అన్వేషణ పూర్తి అవ్వాలి. ఈ అద్దం రాక్షసమో రాతిపండో ఇప్పుడే తేలిపోవాలి. సాహసం చెయ్యరా డింబకా అని రాము పిడికిలు బిగించి చేత్తో అద్దాన్ని కొట్టాడు. ఆశ్చర్యం, చెయ్యి చిత్రంగా అద్దం లోపలికి పోయింది. కంగారుగా వెనక్కి లాగాడు. చెయ్యి వెనక్కి వచ్చి అద్దం మామూలుగా చెక్కు చెదరకుండా కనపడుతోంది. ఏంటిది రాము, అద్దంలోకి చెయ్యి వెళ్ళి వచ్చింది, అద్దం పగల్లేదు, నీ చేతికి దెబ్బ తగల్లేదు. ఇదే మన పూర్వీకుల విజ్ఞానం. ఈ అద్దంలోంచే మనకు దారి. నా చెయ్యి పట్టుకుని నాతోరా అని రాము విద్యాధరి చెయ్యి పట్టుకుని అద్దంలో నుంచి ముందుకు నడిచారు. అద్దంలో నుంచి ఇద్దరు అవతలికి వెళ్లేసరికి ఆశ్చర్యంగా అవతల అంతా అడవి. ఎదురుగా అడవిలోకి ఒక దారి. ఆ దారి ప్రక్కనే ప్రవహిస్తున్న చిన్న నది. ఇద్దరూ ఆ నది ప్రక్కగా ఉన్న దారిలో ముందుకు నడవసాగారు. అలా నడుస్తూ ఉండగా దారి పక్కనున్న ఒక చెట్టుకి ఎర్రగా మగ్గినట్టున్న పెద్ద ఏనుగు వెలగకాయలు కనబడగానే వాటిని చూసి, అబ్బో, ఏనుగు వెలగకాయలు ఎంత బాగున్నాయో, చూడగానే ఆకలి గుర్తుకు వచ్చింది
అంటూ పరిగెత్తుకు వెళ్లి కొమ్మకు ఉన్న కాయను కోసింది. అంతే, ఊహించని విధంగా చెట్టు కొమ్మలు ఆమెను చుట్టేసి చెట్టు కాండంలోకి తీసుకుపోసాగాయి. భయంతో రాము, ఇదేదో రాక్షస వృక్షంలా ఉంది, నన్ను తనలోకి లాగేసుకుంటుంది, కాపాడు. అనగానే రాము గబగబ చెట్టు మొదలు దగ్గరికి వెళ్లి తన చేతికున్న నాగమణి ఉంగరానికి నమస్కరించి చెట్టుని తాకాడు. అప్పుడు చిత్రంగా చెట్టు నుండి ఒక గొంతు వినబడింది. రాము, నీ నాగమణి ఉంగరం మహిమ నా దగ్గర పనిచేయదు. ఈ అమ్మాయిని కాపాడాలంటే నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను. వాటికి సరైన సమాధానాలు చెబితే విద్యాధరిని విడిచిపెడతాను. సిద్ధమేనా? సాహసం చేయరా డింబక. సిద్ధమే, అడుగు. కాంతి కన్నా వేగంగా ప్రయాణించేదేది? మనసు. రెండవ ప్రశ్న, అన్ని గుణాల్లోకి గొప్ప గుణం ఏది? క్షమాగుణం. మనకి అపకారం చేసిన వాడిని కూడా క్షమించేదే గొప్ప గుణం. శబాష్. ఇక 3వ ప్రశ్న, సముద్రం కన్నా లోతైనదేది? స్త్రీ హృదయం. శబాష్ రాము, నా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పావు. అని ఆ చెట్టు గంధర్వుడిగా మారి విద్యాధరిని విడిచిపెట్టి, నేను శాపవశాన చెట్టుగా మారాను. నీ వలన ముక్తి కలిగింది. నీకు విజయోస్తు. నువ్వు కార్యసాధకుడివై తిరిగి వచ్చేటప్పుడు నీ తండ్రి నీకు ఇక్కడే కలుస్తాడు. వెళ్ళరా, ఇంకేం మాట్లాడకు. నువ్వు తిరిగి వచ్చేటప్పుడు అదిగో ఆ చెట్టు కింద నిలబడి నన్ను తలుచుకో. నా పేరు సత్యకీర్తి. శుభం. అని ఆ గంధర్వుడు మాయమయ్యాడు. రాము, విద్యాధరి ముందుకు కదిలారు. రాముతో, రాము, మీ నాన్నని ఇప్పుడే చూపించొచ్చు కదా, తిరిగి వచ్చేటప్పుడు ఎందుకు? విద్యాధరి, ఇందులో మన ప్రయాణానికి మా నాన్న మాయమవ్వడానికి ఏదో లింకు ఉంది. గంధర్వుడు ఇప్పుడు ఏమీ అడగొద్దు అన్నాడు కదా. పద, త్వరగా చూద్దాం. నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు రాము. నిన్ను నా ప్రాణంగా భావించాను కాబట్టే కాపాడాను. పద. అనగానే ఇద్దరూ ముందుకు నడిచారు. ఆ నడకలో వారితో పాటు సాగిన నదీ ప్రవాహం ఒక కొండ ముందు లోయలోకి దూకుతోంది. అక్కడ ఆ కొండ మొదట్లో కొండ పైకి సన్నని మెట్ల మార్గం ఉంది. రాము తలెత్తి కొండ శిఖరాన్ని చూశాడు. ఆ శిఖరాగ్రాన ఒక గుడి ఏదో కనబడుతోంది. అది చూసి, విద్యాధరి, అదే మనం చేరవలసిన గుడి. అక్కడికి చేరితేనే రహస్యాలు అన్నీ విడిపోతాయి. పద. అంటూ ఇద్దరూ ఆ ఇరుకు మెట్లదారి వెంట ముందుకు సాగి కొండ చివరకు చేరారు. అదొక పురాతనమైన గుడి. తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్లారు. లోపల వేణుగోపాల స్వామి విగ్రహం చక్కగా పిల్లనగోవి వాయిస్తున్న మూర్తి. కాని ఆ స్వామి విగ్రహంలో ముఖంలో ఏదో లోపం. నుదుటి మీద బొట్టు, మధ్యలో బొట్టు స్థానంలో ఖాళీ కనబడుతోంది. అది చూసి, అతి పురాతనంగా ఉన్న ఈ కొండ మీద గుడిలో ఈ కృష్ణుడి గుడి ఏంటి? ఆ రహస్యం ఏంటి? అని నాగమణి ఉంగరం ఉన్న చూపుడు వేలు చూపించగాని ఆ మణి తాలూకు కాంతి కృష్ణుడి నుదుటి మీద పడి అక్కడ లోపల నుండి బొట్టులాంటి మణి వచ్చి కృష్ణుడి పిల్లను గోవి పట్టుకున్న వేలి ఉంగరానికున్న ఒక పలక మీద పడి ప్రక్కనే ఉన్న ఒక ద్వారం తెరుచుకుంది. ద్వారం తెరుచుకున్న ఆ గదిలో భూషాణం, పెట్టెల నిండా నగలు, మణులు, బంగారు నాణాలు. రాముకి, విద్యాధరికి కళ్ళు జిగేలు ఉన్నాయి. అప్పుడు ఒక ఆకాశవాణి గొంతు, రాము, ఈ సంపదంతా నీ తరతరాల వారిది, తీసుకుపో. అనగానే రాము ఆ గదిలోకి వెళ్లి తన దగ్గరున్న పైకండువా పరిచి దానిలో పట్టినన్ని నగల, మణిమాణిక్యాలు మూట కట్టి విద్యాధరితో, పద, వెళదాం. ఏంటి, ఇంతేనా? అదంతా నీదే కదా, ఇంకా తీసుకువెళ్దాం. విద్యాధరి, ఈ నిధిని కూడబెట్టిన మా పూర్వీకులు తీసుకువెళ్లారా? మనం బ్రతకడానికి జీవితకాలం ఇది చాలు. పద. అని తిరిగి వస్తూ గంధర్వుడు చెప్పిన చెట్టు దగ్గర తండ్రిని కలుసుకుని తండ్రితో సహా ఇంటికి వచ్చి విద్యాధరిని పెళ్లి చేసుకుని ఊరిలో ధనవంతుడిగా అందరికీ సహాయం చేస్తూ చిరకాలం ఆనందంగా జీవించాడు. ముకుందపురం అనే గ్రామంలో సాంబయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని భార్య చుక్కమ్మ. వాళ్ళకి మీరా అనే 10 ఏళ్ల కూతురు ఉంది. సాంబయ్య తాతల కాలం నుండి కులవృత్తి కుండలు చేయడం. ఆ చుట్టుప్రక్కల గ్రామాల వాళ్ళకి కావలసిన కుండలు, వంట చేసుకునే డాకలు, మంచి నీళ్ల కూజాలు, పెళ్లిళ్ల పేరంటాలకు ఉపయోగించే ఐరేణి కుండలు వగైరా అన్నీ నాణ్యంగా తయారు చేసి సరసమైన ధరలకే విక్రయించేవాడు. అంతేకాకుండా సాంబయ్య దీపావళి, సంక్రాంతి పండుగలకు పెట్టుకునే బొమ్మల కొలువులకు
అవసరమైన రకరకాల రంగుదేవుళ్ల బొమ్మలతో పాటు ఇతర రంగు బొమ్మల్ని కూడా చాలా బాగా తీర్చిదిద్దేవాడు. అతను చేసిన బొమ్మలకు ఆకర్షణీయమైన మంచి రంగులను వేయడంలో చుక్కమ్మ సాయపడేది. తల్లితో పాటు మీరా కూడా కొన్ని బొమ్మలకు రంగులు దిద్దేది. అయితే చుక్కమ్మ మంచి దైవభక్తురాలు. ప్రతిరోజు ఊరి చివర తోటలో ఉన్న దుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారికి భక్తిగా పూజ చెయ్యకుండా ఏ పని ముట్టుకునేది కాదు. మీరా కూడా తల్లితో పాటు గుడికి వెళ్లేది. కాని దుర్గమ్మ గుడికి కాస్త ఎడంగా ఉన్న కృష్ణుడి మందిరంలోని కృష్ణుడి విగ్రహానికి దండం పెట్టుకునేది. అది చూసి ఒకనాడు తల్లి చుక్కమ్మ ఇలా అడిగింది, బిడ్డా మీరా అమ్మలగన్నయమ్మ జగదాంబ దుర్గమ్మకి దండం పెట్టుకోకుండా ఆ ప్రక్క మందిరంలో ఉన్న కృష్ణుడికి దండం పెట్టుకుంటావు ఎందుకమ్మా? అమ్మా, నాకు కృష్ణుడంటే చాలా ఇష్టం. ఎందుకంటే చేతిలో పిల్లన గ్రోవి పట్టుకొని తల మీద నెమలి పింఛం పెట్టుకొని అందంగా నవ్వుతూ చూస్తాడు. అందుకే కృష్ణుడంటే నాకు చాలా ఇష్టం. తప్పమ్మా, దేవుణ్ణి అలా అనకూడదమ్మా. ఏమ్మా, కృష్ణుడు ఎక్కడ చూసినా అలాగే ఉంటాడు కదా, కృష్ణుణ్ణి మొక్కకూడదా? మొక్కితే భక్తిగా మొక్కాలి, అలా దేవుణ్ణి వర్ణించకూడదు. నా ఇష్టం, నా దేవుణ్ణి నేను అలాగే చూసుకుంటాను అనుకుంటాను. సరేలే పద, నీతో వాదించుకుంటూ కూర్చుంటే ఆలస్యం అవుతుంది. మీ నాయన కోప్పడతాడు. బొమ్మలకి రంగులు వెయ్యాలి అనగానే తల్లి వెనుక గబగబా ఇంటికి నడిచింది మీరా. కాని అమ్మాయికి ఎప్పుడూ కృష్ణుడి నవ్వుముఖమే కనిపిస్తుంది. అయితే ఒకరోజు ఏదో ఒంట్లో నలత వలన తల్లి గుడికి రాకపోతే మీరా ఒక్కతే వెళ్లి దుర్గగుడిలో నైవేద్యం పెట్టి తను అమ్మకి తెలియకుండా తెచ్చిన వెన్నముద్దను కృష్ణుడి మందిరంలో పెట్టి దండం పెట్టుకుని తిరిగి వస్తుండగా తోటలో ఒక చెట్టు క్రిందన చెయ్యి కాలు విరిగిపడి ఉన్న కృష్ణుడి బొమ్మ కనపడింది. అది చూసిన మీరా ఆగి బొమ్మను విరిగిన కాలు చెయ్యిని తీసుకుని ఇలా అంది, అయ్యో కృష్ణయ్య, నిన్నిల్లా కాలు చెయ్యి విరిచేశారు. ఉండు, నేను ఇంటికి తీసుకెళ్లి బంకమట్టితో కాలు చెయ్యి అతికించి మంచిగా రంగులు వేస్తాను, సరేనా? అని బొమ్మను ఇంటికి తీసుకెళ్లి తండ్రి కుండల తయారీకి సిద్ధంగా ఉంచిన బంకమట్టిని తీసుకుని విరిగిన కృష్ణుడి బొమ్మ కాలు చెయ్యి యథాతథంగా అతికించి కాసేపు బొమ్మ ఆరినాక మొత్తం బొమ్మకు అందమైన రంగులు వేసి అవి ఆరడానికి కాస్త ఎండలో పెట్టి ఆకలిగా ఉండడంతో తినడానికి ఇంట్లోకి వెళ్ళింది మీరా. కంచం ముందు పెట్టుకుని తినబోతుండగా మీరాకు ఒక గొంతు ఇలా వినిపించింది, మీరా, నాకు ఆకలేస్తుంది, కాసింత వెన్న పెట్టవా? అనగానే ఆశ్చర్యంగా చుట్టూ చూసి మీరా ఇలా అనుకుంది, ఎవరబ్బా మాట్లాడింది? ఆకలేస్తే అన్నం పెట్టమంటారు కానీ వెన్న అడగడం ఏంటి? అంతా నా భ్రమ. అయినా వాకెట్లో ఎవరు లేరుగా అనుకుని మళ్లీ తినబోతుండగా మళ్లీ ఇలా వినిపించింది, మీరా, నేనే. నువ్వు నా చెయ్యి కాలు బాగు చేసిన నీ కృష్ణుణ్ణి. ఆకలేస్తుంది, కాస్త వెన్న ఉంటే పెడతావా? అనగానే మీరా ఆశ్చర్యంగా తినబోతున్న అన్నం గిన్నె వదిలేసి గబగబా బయటన రంగులు వేసి ఆరబెట్టిన కృష్ణుడి బొమ్మ దగ్గరికి వెళ్లి ఇలా అంది, కన్నయ్య, నువ్వేనా మాట్లాడింది? నిజంగా? అనగానే కృష్ణుడి విగ్రహంలో నుంచి ఇలా మాటలు వినబడ్డాయి, నిజంగా మీరా, నేనే. నన్ను కన్నయ్య అని పిలువు చాలు. చాలా బాగుంది. నువ్వు పొద్దున గుడిలో నాకు వెన్నపూస పెట్టావు కదా, చాలా బాగుంది. మళ్ళీ ఇంకొంచెం పెట్టవా? ఆకలిగా ఉంది. అనగానే మీరా ఆశ్చర్యంగా ఇలా అంది, కన్నయ్య, నువ్వు నేను పెట్టిన వెన్న తిన్నావా? నిజంగా? నిజంగా మీరా, మా అమ్మ యశోద పెట్టిన వెన్న కన్నా కమ్మగా ఉంది. అయితే ఉండు, అమ్మకు తెలియకుండా వెన్న తీసుకువస్తాను అని మీరా లోపలికి వెళ్లి వెన్న తీసుకుని వస్తుండగా తల్లి చుక్కమ్మ చూసి ఇలా అడిగింది, ఎక్కడికే అలా వెన్న దొంగచాటుగా తీసుకుపోతున్నావు? అమ్మా, కన్నయ్య అడిగాడమ్మా, ఆకలిగా ఉందంట. ఎవరో కన్నయ్య చిన్నయ్య, ఆ వెన్నంతా అమ్మితే బజారులో బోలెడు డబ్బులొస్తాయి. అయినా ఎవరే ఈ కన్నయ్య? అమ్మా, కన్నయ్య అంటే కృష్ణుడు. అదిగో బయట రంగోలి వేసి ఆరబెట్టానే ఆయన.
నీకు కృష్ణుడి పిచ్చి బాగా ముదిరింది. బొమ్మేంటి, మాట్లాడమేంటి, నీకు పిచ్చెక్కిందా? లేదమ్మా, నా కన్నయ్య మాట్లాడాడు. ఆకలిగా ఉందని వెన్న కూడా అడిగాడు. ఏది, నా ముందు మాట్లాడమను అనగాని కృష్ణుడి బొమ్మ ఇలా మాట్లాడింది. చుక్కమ్మ, మీరా చెప్పింది అబద్ధం కాదు. నేనే వెన్న అడిగాను. అయితే ఒక మాట శ్రద్ధగా విను. మీరా నాకు రోజు పొద్దున్న ఎంత వెన్న నైవేద్యంగా పెడుతుందో అంతకు రెట్టింపు బంగారం మీకు ఇస్తాను. అయితే ఈ విషయం రహస్యంగా ఉంచండి. స్వామి, అంతా నీ దయ. మా మీరా పూజాఫలం అంటూ మీరాను కృష్ణుడికి వెన్న పెట్టమని చెప్పింది. మీరా కృష్ణుడి విగ్రహం ముందు వెన్న పెట్టగాని అది విచిత్రంగా మాయమయ్యి కృష్ణుడి విగ్రహం పెదాలకు వెన్న అంటుకుంది. తక్షణమే ఆ విగ్రహం ముందు వెన్నకు 2 పరిమాణంలో బంగారం ప్రత్యక్షమైంది. చుక్కమ్మ, ఇప్పుడు నీకు నమ్మకమేనా? ఇలా రోజులో ఒక్కసారే నేను ఇస్తాను అంది బొమ్మ. చుక్కమ్మ చాలా ఆనందించింది. మీరా కృష్ణుడి భక్తికి ముచ్చటపడింది. మీరా మాత్రం రోజూ ఆ కృష్ణుడి బొమ్మను తన ప్రక్కన వేసుకుని పడుకునేది. ఉదయాన్నే వరండాలో బొమ్మలలో నిలబెట్టేది. అయితే రోజు ఎంత వెన్నముద్ద నైవేద్యంగా పెడితే అంత బంగారం ఇస్తుందన్న విషయం తెలియని మీరా తండ్రి సాంబయ్య ఒకరోజు బొమ్మలు కొనడానికి వచ్చిన ఆ ఊరి మునసబుకి అమ్మేస్తాడు. ఆ విషయం తెలిసి మీరా నేల మీద పడి బోరున ఏడుస్తుండగా సాంబయ్య ఇలా అంటాడు. ఎందుకమ్మా ఆ బొమ్మ కోసం అంతగా ఏడుస్తున్నావు? అలాంటి బొమ్మ ఇంకొకటి సాయంత్రానికల్లా తయారు చేయిస్తానులే, ఊరుకో అనగానే భార్య చుక్కమ్మ సాంబయ్యతో ఇలా అందే. అది మామూలు కృష్ణుడి బొమ్మ కాదయ్యా, అది మాట్లాడే బొమ్మ. ఆ బొమ్మ మీరాతో మాట్లాడుతాది అని చుక్కమ్మ మొత్తం కథంతా చెప్పగానే ఆశ్చర్యపోయిన సాంబయ్య ఇలా అన్నాడు. ఆ విషయం నాకు తెలియదు కదా చుక్కమ్మ. గ్రామం మున్సబు మోసపడి ఎక్కువ డబ్బులు ఇస్తుంటే అమ్మేశాను. పద పోయి ఆయన డబ్బులు ఆయనకిచ్చి బొమ్మ వెనక్కి తెచ్చుకుందాం అని సాంబయ్య, చుక్కమ్మ, మీరాలు మునసబు ఇంటికి వెళ్లారు. మునసబు వరండాలో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. మునసబుని చూసి సాంబయ్య ఇలా అన్నాడు. అయ్యా, నేను మీకు అమ్మిన కృష్ణుడి బొమ్మ నా కూతురు స్వయంగా తయారు చేసుకుని రోజూ పూజించుకునే బొమ్మటయ్యా. మీ డబ్బులు మీరు తీసుకుని బొమ్మని వెనక్కిప్పించండి అయ్యా. చూడు సాంబయ్య, ఆ బొమ్మ నాకు బాగా నచ్చి కొనుక్కున్నాను. ఇంకో బొమ్మ తయారు చేసి నీ కూతురికి ఇవ్వు, పూజ చేసుకుంటుంది అనగానే సాంబయ్య వినయంగా ఇలా అన్నాడు. అయ్యా, అది మాట్లాడే బొమ్మయ్యా, నా కూతురుతో మాట్లాడుతుంది అనగానే పొగరుగా నవ్వుతూ మునసబు ఇలా అన్నాడు. అలాగా, మాట్లాడే బొమ్మ అయితే మా ముందు మాట్లాడమను అని కృష్ణుడి బొమ్మను తెప్పించి వరండాలో పెట్టించగానే బొమ్మ ఇలా అంది. ఓరి మూర్ఖపు మునసబా, ఇంటి వెనక తోటలో నీ కొడుకు ఉయ్యాల ఊగుతూ తాళ్ల మధ్య చిక్కుకున్నాడు. చావగలడు, వెళ్ళి కాపాడుకో అనగానే మునసబు గబగబా ఇంటి వెనకకి పరిగెత్తాడు. అక్కడ అతని కొడుకు నిజంగానే తాళ్ల మధ్య చిక్కుకున్నాడు. వాడిని కాపాడి తీసుకుని వచ్చి మీరా వంక చూస్తూ ఇలా అన్నాడు. అమ్మా మీరా, నీ భక్తి గురించి ఈ బొమ్మ గురించి తెలియక పొగురుగా మాట్లాడాను. నన్ను క్షమించి విగ్రహాన్ని తీసుకెళ్ళు అంటుండగా గ్రామ తలారి వచ్చి ఆయాసపడుతూ ఇలా అన్నాడు. అయ్యా మునసబు గారు, మన ఊరి చెరువు గోదావరి వరద పోటుకి కట్ట తెగిపోయి మన ఊరిని ముంచేసేలాగుందయ్యా. జనం అంతా అక్కడే ఉన్నారు అనగానే మీరా విగ్రహానికి దండం పెట్టుకుంటూ ఇలా అంది. కన్నయ్య, ఊరిని కాపాడు, నీ మహిమ చూపించు. అనగానే కృష్ణుడి విగ్రహం ఇలా అంది. మరేం కంగారు పడుకు మీరా, తెగే చెరువు కట్టును తెగకుండా నేను ఆపుతాను. ఊరి జనం అంతా క్షేమంగా ఉంటారు అని విగ్రహం మాయమై చెరువుగట్టున అడ్డుగా పడుకుని వరదని ఆపి ఆ నమూనా అలా ఉండగానే విగ్రహం మళ్లీ మీరా దగ్గరికి వచ్చింది. జరిగిన అద్భుతానికి ఊరి ప్రజలందరూ సంతోషించారు. సాంబయ్యని చూస్తూ మునసబు ఇలా అన్నాడు. సాంబయ్య, నీ కూతురు ఈవేళ పూర్తిగా గంగపాలు కావాల్సిన ఊరును కాపాడింది. అందుకు కృతజ్ఞతగా ఊరి చివరనున్న నా 10 ఎకరాల మామిడి తోట నీకు శాశ్వతంగా ఇస్తున్నాను, తీసుకో. మునసబు, ఆ తోటను అందమైన బృందావనంగా మార్చు. మీరా కారణజన్మురాలు. వచ్చే కృష్ణాష్టమికి తను నాలో ఐక్యమవుతుంది. అక్కడ మా ఇద్దరికి గుడి కట్టి పూజించండి. మీ అందరికీ మేలు జరుగుతుంది అనగానే మునసబు కృష్ణాష్టమి నాటికి తన 10 ఎకరాల తోటను అందమైన పూల మొక్కలతోనూ ఫలవృక్షాలతోనూ బృందావనంగా తీర్చిదిద్దాడు. కృష్ణాష్టమి రోజున ఊరి ప్రజలందరి సమక్షంలో మీరా కృష్ణుడి బొమ్మలో ఐక్యమైంది. సాంబయ్య, చుక్కమ్మలు ఆ తోటలోనే ఉంటూ మట్టి బొమ్మ ఇచ్చిన బంగారాన్ని
చుట్టుప్రక్కల గ్రామాల అభివృద్ధికి వినియోగిస్తూ అవసాన దశలో శివైక్యం చెందారు. అనగనగా కృష్ణాపురం అనే గ్రామంలో బసవరాజు అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఆ పరిగణ ముఖ్యాధికారి దగ్గర సలహాదారునిగా పనిచేస్తున్నాడు. అతని భార్య చంద్రమతి. వారికి 2 పిల్లలు, అనంతుడు, దాక్షాయణి. వారిద్దరూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 7వ తరగతి 5వ తరగతి చదువుతున్నారు. 2 పిల్లలు చాలా చురుకైన వాళ్ళు, తెలివైన వాళ్ళు కూడా. ప్రతిరోజు ఉదయాన్నే తండ్రి కార్యాలయానికి వెళ్ళినప్పుడు అతనితో పాటు తల్లి కట్టించిన అల్పాహారం తీసుకుని పాఠశాలకు పోయి సాయంత్రం 5 గంటల సమయానికి ఇంటికి రావడం పిల్లల దినచర్య. బసవరాజు మాత్రం పరిగణ నుండి తిరిగి వచ్చేసరికి సాయంత్రం 6 గంటలు అవుతుంది. ఆ కుటుంబంతో పాటు బసవరాజు తల్లి సీతమ్మ కూడా వారితో పాటు ఆ ఇంటిలోనే ఉంటుంది. ప్రతిరోజు కూడా భర్త పిల్లలు వెళ్ళిపోగానే చంద్రమతి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని అల్లికలో కుట్లు, వంట, చేతి పనులు చేస్తూ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చెయ్యాలని ప్రయత్నిస్తుంది. ఆ రోజు కూడా పిల్లలు భర్త వెళ్ళిపోయాక అత్త సీతమ్మకి అల్పాహారం పెడుతూ చంద్రమతి ఇలా అంది. అత్తమ్మా, మీ అబ్బాయి కష్టపడుతూ నేను కూడా వేడినీళ్ళకి చన్నీళ్ళలా ఎంతో కొంత కష్టపడి సాయం చేస్తున్నా. ఇల్లు గడవడం కష్టంగానే ఉంది. పిల్లలు పెరుగుతున్న కొద్దీ కష్టాలు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. అయితే నన్ను కూడా ఏదైనా పని చేయమంటావేంటే కోడలా? చాచా, నా ఉద్దేశం అది కాదు అత్తమ్మా. మన కుటుంబ పరిస్థితి గురించి చెప్తున్నాను. నా మనసులో బాధను మీకు కాక ఎవరికి చెప్పగలను? మీ అబ్బాయి రోజంతా దివానుగారి కొలువులో పనిచేసినా అదే గొర్రెతోక బెత్తడి జీతం. ఎదుగు బొదుగు ఏమీ లేదు. ఆ దేవుడు మనల్ని ఎప్పుడు కరుణిస్తాడో ఏమో. నేను కూడా కోపంగా అనలేదు చంద్రమతి. కనీసం కుట్లు అల్లికల్లోనైనా నీకు సహాయపడితే ఇంకొంచెం ఆదాయం పెరుగుతుందేమో అని అలా అన్నాను. వద్దత్తమ్మా, ఈ వయసులో మీరు కష్టపడ్డం సబబు కాదు. హాయిగా రామకృష్ణ అని విశ్రాంతి తీసుకోండి. వచ్చిన దాంతోనే సర్దుకుందాం. ఆ భగవంతుడు మన దరిద్రాన్ని ఎప్పుడు తీర్చాలి అనుకుంటే అప్పుడే తీరుస్తాడు. అలా అత్తాకోడళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా తెల్లటి వస్త్రాలు ధరించిన 3 వ్యక్తులు ఆ వీధి గుండా వెళ్తూ బసవరాజు ఇంటి వైపు చూసి ఆగారు. ఆ ఇంటిని పరిశీలనగా చూసి తరువాత ఒకరిని ఒకరు చూసుకుంటూ తలలు ఆడించి 3 ఇంటి ప్రహరీ దాటి లోపలికి నడిచి ఇంటి ద్వారం ముందు నిలబడి ఒక వ్యక్తి ఇలా పిలిచాడు. అమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అనగాని వంటగదిలో ఏదో పనిలో ఉన్న చంద్రమతి గుమ్మం దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడిన 3 వ్యక్తుల్ని చూసి ఇలా అడిగింది. ఎవరయ్యా మీరు? ఎవరు కావాలి? అమ్మా, నా పేరు ప్రేమానంద. ఇతను విజయానంద. 3వ వాడు ధనానంద. ఇంట్లో ఎవరున్నారమ్మా? ఇంట్లో ప్రస్తుతం నేను మా అత్తగారు ఉన్నాం. పిల్లలిద్దరూ పాఠశాలకు వెళ్లారు. వాళ్ళు వచ్చే వరకు సాయంత్రం 4-5 గంటలు అవుతుంది. మా ఆయన దివాన్ గారి జమీ నుండి రావడానికి సాయంత్రం 6 గంటలు అవుతుంది. అలాగా తల్లి, అయితే వారు వచ్చాక వస్తాం అని వెనుదిరగబోతుండగా చంద్రమతి ఇలా అంది. అయ్యా, మీరు వారికి బాగా తెలిసిన వారిలా ఉన్నారు. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. అయినా పర్వాలేదు, చాలా దూరం నుండి వచ్చినట్టున్నారు. మీ ముఖాలలో అలసట కనిపిస్తోంది. కాస్త పలహారం ఏదైనా స్వీకరించి విశ్రాంతి తీసుకుందరు గాని లోపలికి రండి అంటుండగా లోపల వరండాలో కూర్చున్న సీతమ్మ ఇలా అంది. ఎవరు చంద్రమతి? ఎవరితో మాట్లాడుతున్నావు? మీ అబ్బాయికి తెలిసిన వారనుకుంటానత్తమ్మా. ఎవరో 3 వచ్చారు. బయట నిలబెట్టి మాట్లాడుతున్నావేం? లోపలికి రమ్మను. నేను అదే చెప్తున్నానత్తమ్మా అని ఆ 3 వ్యక్తుల వైపు చూస్తూ ఇలా అంది. విన్నారుగా, మా అత్తగారు కూడా లోపలికి రమ్మంటున్నారు. రండి, లోపలికి వచ్చి కనీసం మంచినీళ్ళైనా తీసుకుని విశ్రాంతి తీసుకోండి. వద్దులే తల్లి, మేం బయట చల్లని నీడనిస్తున్నా ఆ చెట్టు క్రింద కూర్చుంటాము. మీ కుటుంబ సభ్యులందరూ వచ్చాకనే లోనికి వస్తాం. అయ్యో, అందరూ వచ్చే వరకు సాయంత్రం అవుతుంది. అప్పటి వరకు చెట్టు క్రింద ఎలా కూర్చుంటారు? పర్వాలేదు తల్లి, మాకు ఆ చెట్టు క్రిందే సౌఖ్యంగా ఉంటుంది అని 3 వెళ్లి ఆ చెట్టు క్రింద కూర్చున్నారు. సూర్యుడు కాలగమనాన్ని సాగిస్తూ పడమటి దిక్కుకు వాలే ప్రయత్నం చేస్తున్నాడు. సమయం మధ్యాహ్నమైంది. చంద్రమతి బయటికి వచ్చి చూసింది. ఆ 3 అతిథులు అలాగే చెట్టు క్రింద విశ్రమిస్తున్నారు. వారి దగ్గరికి వెళ్లి చంద్రమతి ఇలా అంది. అయ్యా, మీరు వచ్చిన దగ్గర నుండి ఇక్కడే కూర్చున్నారు. పిల్లలు ఆయన వచ్చే వరకు సాయంత్రం అవుతుంది. మీరు నాకు పరిచయం లేకపోయినా అతిథులు కనుక మిమ్మల్ని గౌరవించడం గృహిణిగా నా ధర్మం. దయచేసి లోపలికి రండి.
ఇంత ఆహారం స్వీకరించి విశ్రాంతి తీసుకుందురుగాని. అమ్మా, నువ్వు అన్యథా భావించకు. మీ కుటుంబ సభ్యులందరూ వచ్చే వరకు మేము ఇంట్లోకి రాలేము. అయ్యా, ఇదేమి నియమము? నేను ఆ కుటుంబ సభ్యురాల్ని. దయచేసి రండి. తల్లి, మా నియమం మాకుంది. దానికి ఒక కారణం ఉంది. అది అందరూ వచ్చాక మీకు తెలుస్తుంది. కనీసం మంచినీళ్ళైనా స్వీకరించండి. మేం వచ్చిన పని అయ్యే వరకు మాకు ఆకలి దప్పులు ఉండవు. అన్యథా భావించకు. ఇక చేసేదేమీ లేక చంద్రమతి అక్కడ్నుంచి వెళ్లిపోతూ ఇలా అనుకుంది. అసలు ఎవరు వీళ్ళు వచ్చిన పనేంటి? అందరూ వచ్చే వరకు ఇంట్లోకి రానంటున్నారు అని ఆలోచించుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయింది. సాయంత్రం 5 గంటలైంది. పిల్లలు అనంతుడు, దాక్షాయణి పాఠశాల నుండి ఇంటికి వచ్చారు. వారు ఇంటి ముందు తోటలో చెట్టు క్రింద కూర్చున్న 3 వ్యక్తుల్ని చూశారు. అప్పుడు అనంతుడు తల్లి చంద్రమతిని ఇలా అడిగాడు. అమ్మా, ఎవరమ్మా 3 వ్యక్తులు ఇంటి బయట చెట్టు కింద కూర్చున్నారు? వారు మీ తండ్రి గారి కోసం వచ్చిన అతిథులు నాయనా. మరి వారక్కడ కూర్చున్నారేం? ఇంట్లోకి రమ్మనకపోయావా? పిలిచాను నాయనా, కాని మీ తండ్రి గారితో సహా కుటుంబ సభ్యులందరూ వచ్చే వరకు లోనికి రానన్నారు అనగానే పిల్లలు ఇంకేమీ మాట్లాడలేదు. ఇంకొక గంటలో బసవరాజు దివానం నుండి వచ్చాడు. అతను కూడా చెట్టు క్రింద 3 వ్యక్తుల్ని చూసి భార్య చంద్రమతిని ఇలా అడిగాడు. చంద్రమతి, ఎవరా 3 వ్యక్తులు? చెట్టు క్రింద ఎందుకు కూర్చున్నారు? అనగాని చంద్రమతి జరిగిందంతా చెప్పింది. అప్పుడు బసవరాజు బయటకు వెళ్లబోతుండగా 3 వ్యక్తులు బయట నిలబడి ఇలా అన్నారు. అయ్యా, కుటుంబ సభ్యులందరూ వచ్చినట్టున్నారు కదా. ఇప్పుడు మా గురించి చెప్తాము. మీరు ఎవరిని కోరుకుంటే వాళ్ళం లోపలికి వస్తాం. నా పేరు ప్రేమానంద. నేను అందరికీ ప్రేమను పంచుతాను. ఇతను విజయానంద, మీకు అన్నింటా విజయాలను అందిస్తాడు. ఇక ఇతను ధనానంద, మీ అవసరాలకు తగిన డబ్బు అందిస్తాడు. జాగ్రత్తగా ఆలోచించుకుని ఎవరు లోపలికి రావాలో చెప్పండి, వాళ్ళం మాత్రమే వస్తాము అనగానే చంద్రమతి, సీతమ్మ ఇలా అనుకున్నారు. ధనానందను పిలుద్దాం, మనకి డబ్బుకి లోటుండదు అంటుండగా విజయానందను పిలుద్దాం, నేను అన్నింటా విజయాలను సాధిస్తాను అని బసవరాజు అన్నాడు. కాని పిల్లలు మాత్రం ప్రేమానందను పిలుద్దాం, ప్రేమ ఉన్న చోట అన్నీ ఉంటాయి అని మొత్తం అందరూ తర్జన భర్జనలు పడి పిల్లలు చెప్పిన ప్రకారమే ప్రేమానందను ఆహ్వానించారు. ప్రేమానంద ఆనందంగా లోన కారు పెట్టగానే విజయానంద, ధనానంద కూడా లోపలికి వచ్చారు. ఆశ్చర్యంగా చూస్తున్న కుటుంబ సభ్యులతో ప్రేమానంద ఇలా అన్నాడు. కుటుంబ సభ్యులారా, ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ విజయము, ధనము వెన్నంటే ఉంటాయి. మేమిక ఎప్పుడూ మీతోనే ఉంటాము. మిత్రులారా, ప్రేమతో ప్రపంచాన్నే జయించవచ్చు. ప్రేమతో శత్రువుని కూడా మిత్రునిగా చేసుకోవచ్చు. ప్రపంచమంతా ప్రేమమయం. మీరు కూడా ప్రేమను ప్రేమించండి, ప్రేమను పంచండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.